ప్రస్తుత జనాభా ప్రకారం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియను ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోరారు. ఈ అంశంపై కేంద్రం ప్రకటనలు గందరగోళానికి తావిచ్చేలా ఉన్నాయని సీఎం స్టాలిన్ అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సారథ్యంలో డీలిమిటేషన్పై జరుగుతున్న ఈ సమావేశానికి 5 రాష్ట్రాలకు చెందిన 14 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, వినోద్ కుమార్ తదితరులు హాజరయ్యారు. కేరళ సీఎం పినరై విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, అకాలీదళ్ ప్రతినిధులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. జేఏసీ సమావేశానికి టీఎంసీని ఆహ్వానించినప్పటికీ ఆ పార్టీ ప్రతినిధులు హాజరు కాలేదు. డీలిమిటేషన్ వల్ల అధిక వృద్ధి రేటు, అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు జరిగే ముప్పుపై చర్చిస్తున్నారు. రెండు 2026లో జరిగే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై నిర్వహిస్తున్న ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రస్తుత జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే నష్టమని, అందుకే వ్యతిరేకించాలన్నారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే అభిప్రాయాలు వ్యక్తం చేసే బలం తగ్గుతుందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల కోసం పోరాటం చేయాల్సి వస్తుందని సీఎం స్టాలిన్ అన్నారు. మన సమ్మతితో సంబంధం లేకుండానే చట్టాలు రూపొందుతాయని, ఆ నిర్ణయాలు మన ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. విద్యార్థులు అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని, రైతులకు మద్దతు కొరవడుతుందన్నారు. మన సంప్రదాయాలు వృద్ధి ప్రమాదంలో పడ్డమే కాకుండా సామాజిక న్యాయం దెబ్బతింటుందని సీఎం స్టాలిన్ అన్నారు. ఈ పరిణామాలతో స్వదేశంలో మనం రాజకీయ అధికారం కోల్పోయిన పౌరులుగా మిగిలిపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ నిరసన పునర్విభజనకు వ్యతిరేకంగా కాదని, న్యాయబద్దంగా, పారదర్శకంగా డీలిమిటేషన్ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. సీఎం స్టాలిన్ నిర్వహిస్తున్న జేఏసీ సమావేశానికి వ్యతిరేకంగా తమిళనాడు వ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. ఆ పార్టీ శ్రేణులు నల్ల దుస్తులు ధరించి నిరసనకు దిగారు. కావేరీ, ముల్లపెరియార్ నదీ వివాదాలకు సంబంధించి కర్ణాటక, కేరళతో సీఎం స్టాలిన్ ఇలాంటి సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.